ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ శుభోదయం. వేసవికాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో పరీక్షలు కూడా విద్యార్థులకు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత ఏ విధంగా ఉండాలి, మానసికంగా పరీక్షలను విద్యార్థులు ఏ విధంగా ఎదుర్కోవాలి, మరియు తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షలకు ఎలా సిద్ధమయ్యే విధంగా చూడాలి అనే విషయాలను మనకు అందించడానికి జిల్లా మానసిక ఆరోగ్య అధికారి అయినటువంటి డాక్టర్ ఇన్నామూరి రవితేజ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే మోహన్ గారు. ఆల్ ఇండియా రేడియో నిజామాబాద్ శ్రోతలందరికీ అండ్ మరియు నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. సరే, అయితే పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వారి పరీక్షల ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? సార్, చాలా చక్కటి సమయంలో చక్కటి ఎపిసోడ్. నేను పెద్దవాడిని అయ్యాను అంటే ఎగ్జామ్లు రాయడం స్టాప్ చేశాను అనేది నాకు చాలా సంతోషకరంగా కలిగించింది అనమాట. ఎందుకంటే అసలు ఎగ్జామ్స్లో మనం పడే స్ట్రెస్ చిన్నప్పటి నుంచి అంతా ఇంతా కాదు. అయిపోయిందిరా 5వ క్లాసు, తర్వాత 10వ క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత ఈ డిగ్రీ చదువులు, ఆ డిగ్రీ చదువులు అని నిజంగా ఈ ఎగ్జామ్స్ ఇచ్చిన స్ట్రెస్ నాకు తెలిసి జీవితంలో ఏది అంత స్ట్రెస్నివ్వవు. సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ టైంలో ఒక సైకియాట్రిస్ట్గా నాకు ఒక రకంగా కూడా మళ్ళీ స్ట్రెస్ఫుల్ ఫేజే. ఎందుకంటే అసలు ఎగ్జామ్ సీజన్ అయిందంటే పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. రాత్రి పగళ్ళు కాల్ ఎక్కువైపోతాయి. సార్, మా వాడికి శ్వాస అందట్లేదు, మా అమ్మాయికి గుండెపోటు వచ్చినట్టు అవుతుంది అంట, నిద్ర పట్టట్లేదంట, కడుపులో తిప్పుతుంది అంట, తలనొప్పి వస్తుందంట, వామిటింగ్స్ వస్తున్నాయంట. ఇవన్నీ కూడా ఎగ్జామ్ సమయంలో చాలా వరకు పిల్లలు స్ట్రెస్ వల్ల అనుభవించే సిమ్టమ్స్ అని కూడా చాలా మందికి మన వాళ్ళకి తెలియక ఈ స్ట్రెస్ వల్ల సిమ్టమ్స్తో పిల్లలు పెద్దలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఎగ్జామ్ అంటేనే పిల్లలకు ఒక భయం అనేది ఉంటుంది. మరి ఈ భయాన్ని పోగొట్టడానికి విద్యార్థుల్లో ఒక మానసికంగా సంసిద్ధంగా తయారు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? గత కొన్ని సంవత్సరాలుగా మీరు నాతో పాటు చక్కగా ఎన్నో ఎపిసోడ్స్, ఎంతోమంది టీచర్స్తో కూడా వండర్ఫుల్ ఎపిసోడ్స్ చేశారు. ఈ 5 years టైంలో మన ప్రపంచమే మారిపోయింది, కానీ మనం ఆలోచించే విధానం మాత్రం మారలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్రలో మొదటిసారి ఒక నాన్ లివింగ్, ప్రాణం లేని వస్తువు కూడా మనకంటే తెలివిగా ఆలోచించే సమయం కూడా వచ్చింది. ద బర్త్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి సమాధానాలు ఏమీ తెలియక్కర్లేదు. మనం కరెక్ట్ క్వశ్చన్స్ అడగగలిగితే చాలు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటూ ఉంటాం. సో ఈ రోజుల్లో నువ్వేం చదివావు, మార్కులు ఎన్నొచ్చాయి, ఏం డిగ్రీలు సంపాదించావో కూడా లెక్కలేదు. నువ్వు కరెక్ట్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలుగుతున్నావా, కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నావు అనేది కూడా చాలు. ఈ రోజుల్లో కూడా మళ్ళీ ఇదే ఎగ్జామ్లు, ఆ ఖాళీ చీటీలు పైన ఏం రాస్తున్నామో దాన్ని బట్టి నా జీవితం ఎంత మారిపోతుందో అనుకోవడం నిజంగా ఒక రకంగా మూర్ఖత్వమే. కానీ ఎగ్జామ్స్ అనేవి ఇంపార్టెంటే. మనము ఆ సంవత్సరం, ఆ 2 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో చదివిందంతా కూడా ఒక రకంగా మనకి మనం పరిశీలించుకోవడానికి, మనకి మనం కొంచెం స్ట్రెస్ క్రియేట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి రివైజ్ అయ్యి మనకి కాన్ఫిడెన్స్ తెచ్చుకునే ప్రక్రియలాగా చూడగలిగితే ఎగ్జామ్స్ ఎంజాయబుల్. ఎగ్జామ్స్ ఒక నెసెసిటీ. ఎగ్జామ్స్ ఆర్ జస్ట్ అనదర్ ఒక ఈవెంట్ ఇన్ అకాడమిక్ కరికులం అని అనుకుంటాం. ఇది కాకుండా ఎగ్జామ్స్ అనేది మనము ఒక వెరీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అనుకొని మన హెల్త్ ఖరాబ్ చేసుకొని మన పేరెంట్స్కి కూడా అరే ఎగ్జామ్స్లో వాడు రిజల్ట్ తీసుకురాకపోతే నేను ఒక మంచి పేరెంట్నే కాను, సమాజంలో నేను తలెత్తుకొని ఎలా వెళ్ళాలి, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను, నా సంగతి ఏంటి అని అనుకొని ఆ రిజల్ట్కి ఒక సిగ్గు, ఒక షేమ్ని అటాచ్ చేశారనుకోండి, అప్పుడు మనం ఈ ఎగ్జామ్స్ అనేవి ఒక నెగిటివ్ ఈవెంట్ అవుతాయి. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మన యువతలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత సూసైడ్స్ అనేవి హైయెస్ట్, బిగ్గెస్ట్ కిల్లర్ ఏదైతే చూస్తామో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి పరీక్షలకి విద్యార్థుల ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, విద్యార్థుల ప్రణాళిక ఏ విధంగా ఉంటే వాళ్ళు ఎగ్జామ్స్లో సక్సెస్ కాగలుగుతారనే విషయాల్ని ఒక గొప్ప మనిషి ఒకసారి అన్నాడంట, ఏ సైనికుడైతే ప్రాక్టీస్లో ఎక్కువ చెమట
కారుస్తాడో ఆ సైనికుడు నిజమైన యుద్ధంలో అతి తక్కువ రక్తం చిందిస్తాడు అని. ప్రిపరేషన్ ఫర్ ఎ స్టూడెంట్ ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్. నువ్వు ఎంత చదివావు అని కాదు, ఎంత కాన్సెప్ట్ అర్థం చేసుకున్నావు అండ్ ఎన్నిసార్లు రివైజ్ చేసావు అనేదే ఇంపార్టెంట్. నచ్చిన చిరంజీవి సినిమాలో పాట చూసి ఒకసారి విని నేను అర్థమైపోయింది నేను మళ్ళీ పాడతాను చూడు అన్నట్టు మన స్టడీస్ ఉండవు కాబట్టి ఈ కొంచెం డ్రై టాపిక్స్ వెంటనే అర్థం కావు. సో ఉన్న నాలెడ్జ్ని లింక్ చేసుకుంటూ కొత్త ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటూ అది వేరే ఫ్రెండ్స్కి ఒక టీచర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రివైజ్ చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ మాక్ ఎగ్జామ్స్ లాగా కండక్ట్ చేసుకుంటేనే రియల్ ఎగ్జామ్లో ధైర్యంగా మనం దాన్ని రీకాల్ చేసుకొని అంటే మళ్ళీ గుర్తు చేసుకొని రాయగలుగుతాం. సో ఈ రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు స్కెడ్యూల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు చదువుకునే ప్లేస్ క్లీన్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, నీ బ్రెయిన్ క్లియర్గా ఉండాలి, ఒక టైం టేబుల్ అనేది ఫాలో అయ్యి ముందరికెళ్ళాలి. చాలా మంది సార్ ఇంత టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, అంత సిలబస్ ఉంది, నేను ఎలా కవర్ చేస్తాను అని భయపడుతూ ఉంటారు. నేనంటాను నీకు దాంతో సంబంధం ఏముంది? నీ హై ఈల్డ్ క్వశ్చన్స్, మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్స్ ఏమున్నాయి? ఒక 10, 20, 30, 50 ఉంటాయి. ఒక 10 రోజులు ఉన్నాయి, రోజుకి 5 క్వశ్చన్లు చదువు. అంటే పొద్దున 2 క్వశ్చన్లు, మధ్యాహ్నం 2 క్వశ్చన్లు, సాయంత్రం 1 క్వశ్చన్. అంతేగా. నువ్వు అలా బ్రేక్ చేసుకుంటే ఈ రోజు ఈ 5 క్వశ్చన్లు అయిపోయా దాంతో నువ్వు రిలాక్స్గా ఉంటావు. అమ్మో ప్రతిరోజు ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ అని ఉంది అని చూసుకున్నంత వరకు నువ్వు స్ట్రెస్ఫుల్లే అవుతావు. అవును. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత రొటీన్ అంతా మార్చేసుకొని ఒక యుద్ధానికి పోరాటంలో వెళ్తూ బయలుదేరుతూ ఆకలి, తిండి, దాహం అన్నీ మర్చిపోతారు. బండిలో పెట్రోల్ పోయకుండా ఎంత నడిపించాలని ప్రయత్నిస్తే దాంట్లో కామన్ సెన్సే లేదు. తినండి సరిగ్గా, ఆకుకూరలు, అమ్మ పెట్టి కూరగాయలు, అన్ని రకాలుగా అన్ని రంగుల ఫ్రూట్స్, వాటర్ సరిగ్గా తీసుకోండి. మధ్య మధ్యలో కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, సరిగ్గా నిద్రపోండి. నిద్రపోకుండా అసలు మెమరీ అసలు ఫార్మేషనే జరగదు. ఇలాంటి బేసిక్ యాక్టివిటీస్ లేకుండా, బేసిక్ బ్లడ్ ఫ్లో మెయింటైన్ చేయకుండా ఎక్సర్సైజ్ చేసే ఎక్సర్సైజ్ కూడా ఆపేస్తే మన బాడీ అనేది పీక్ స్టేట్లో ఎలా ఉంటుంది, మన మైండ్ పీక్ స్టేట్లో ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది బిల్డప్ అయిపోతూ ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఇచ్చినా చాలా ఇంపార్టెంట్. ఒక స్టడీ అవర్ తర్వాత ఒక చిన్న 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఈ టైంలో వెంటనే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని చెప్పి యూట్యూబ్లో షార్ట్లు, రీళ్లు కొడుతూ బ్రెయిన్ని ఓవర్లోడ్ చేసుకోకండి. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఇది లేకుండా ఎగ్జామ్లో పొడి చేస్తానని వెళ్ళేవాడు ఎవ్వడూ కూడా హ్యాపీగా బయటికి రాలేకపోతారు. మరి అంటే మన మెదడు, అంటే ఎవరైతే విద్యార్థుల మెదడులు చదివింది చాలా వరకు గుర్తుపెట్టుకొని మళ్ళీ కొన్ని మర్చిపోతూ ఉంటారు. ఇవి మర్చిపోకుండా ఉండడానికి ఎంత సమయంలో వీళ్ళు మర్చిపోతున్నారో ఆ సమయాన్ని మనం ఎలా రీకాల్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళు ఉండగలుగుతారు అనే విషయాల్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారా? చాలా చక్కటి క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే సార్ ఎగ్జామ్ మధ్యలో బ్లాంక్ అవుట్ అయిపోతున్నాను, అంత బాగా చదివాను కానీ నాకు ఎగ్జామ్ టైంలో ఏం గుర్తు రావట్లేదు, ఫెయిల్ అయిపోయానని చెప్తూ ఉంటారు. నేను అంటాను యాక్చువల్గా నీకు గుర్తు రాకపోతే నువ్వు గుర్తు రావట్లేదు అని ప్యానిక్ అవ్వడం వల్ల నీ యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి, నువ్వు మళ్ళీ గుర్తొచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి అని చాలాసార్లు వివరిస్తూ ఉంటాను. ఆ టైంలో నువ్వు బ్లాంక్ అవుట్ అవ్వావంటే నీ స్ట్రెస్ స్టేట్ నుంచి రిలాక్సేషన్ స్టేట్కి చాలా ఇంపార్టెంట్గా త్వరగా రావాలి. నువ్వు నెక్స్ట్ క్వశ్చన్కి అది ప్రొసీడ్ అయ్యి కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటావా, లేకపోతే అక్కడికక్కడ ఆగి గట్టిగా ముక్కు నుంచి శ్వాస తీసుకొని కడుపు నిండా గాలితో నింపి ఒక 5-10 సార్లు చేసినా సరే నువ్వు వెంటనే రిలాక్సేషన్ స్టేట్కి నీ బ్రెయిన్లోకి స్విచ్ చేయగలుగుతావు. అండ్ ఒకవేళ ఆ క్వశ్చన్ రాకపోయినా నెక్స్ట్ క్వశ్చన్ అయినా వస్తుంది కదా, దాని తర్వాత క్వశ్చన్ అయినా వస్తుంది కదా, ఈజియెస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేయు. దాంతో నీ కాన్ఫిడెన్స్ అనేది స్టార్టింగ్ నువ్వు గట్టిగా చేయగలిగితే ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ అనేది క్లూస్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఒక క్లూ, అట్లీస్ట్ ఏదో ఒక క్వశ్చన్లో క్లూ కిందన్నా దొరుకుతుంది. అప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయిన దాని తర్వాత ఆ సబ్ హెడ్డింగ్స్, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకోవడం, ఆ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్, మార్జిన్స్ నీట్గా పెట్టుకోవడం, అందమైన డయాగ్రామ్స్ వేయడం, నీ పేపర్ కరెక్ట్ చేసే ఎగ్జామ్ని ఈజీగా ఇంప్రెస్ చేయగలుగుతావు. ప్యానిక్ అయిపోయావనుకో లైఫ్లో ఎట్లా అయితే ఇరిగిపోతావో ఎగ్జామ్ పేపర్లో కూడా అలాగే ఇరుక్కుపోతూ ఉంటాం. ఏది ఎన్నిసార్లు రివైజ్ చేయాలి అనేది సబ్జెక్ట్, టాపిక్, ఇంట్రెస్ట్ అనే చాలా పారామీటర్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. అది ఒక్కొక్క మనిషికి కూడా తనకి సులభమైన సబ్జెక్ట్ బట్టి కూడా మారిపోతుంది. కాబట్టి
ఫైనల్గా నీకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యి నువ్వు ఒక టీచర్ లాగా నీ ఫ్రెండ్కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది నీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయినట్టే. కానీ ఒక్కసారి చదివితే అది జరిగే పని కాదు అని అందరికీ తెలిసిందే. ఆ రోజు చదివితే మళ్ళీ 2 రోజుల్లో రివైజ్ చేయి, ఆ 2 రోజుల్లో రివైజ్ చేసింది ఇంకో వారం రోజుల్లో రివైజ్ చేయి, మళ్ళీ నెల రోజుల్లో రివైజ్ చేయి. రివైజ్ చేసే టైము ముందర 1/2 అవర్ జరిగితే నెల రోజుల తర్వాత రివైజ్ చేసింది 1/2 అవర్ నువ్వు పెట్టక్కర్లేదు, 2 minutes 5 minutesలో కూడా అయిపోతుంది. ఈ టెక్నిక్ని నువ్వు గమనించగలిగితే ఈజీగా ఎగ్జామ్లో మర్చిపోవడం అనేది మనం చూడం. మరి విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ టైంలో కొంత స్ట్రెస్కి గురై వాళ్ళు అస్వస్థతకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అస్వస్థతకు గురి కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్య నియమాలు కానీ వారి ఆహార పద్ధతులు కానీ ఏ విధంగా ఉండాలంటారు? సైకో న్యూరో ఇమ్యూనాలజీ అనేది ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా రీసెర్చ్ జరుగుతున్న డివిజన్ ఆఫ్ న్యూరో సైకియాట్రీ. దీంట్లో మనకి ఏం చెప్తున్నారంటే దీర్ఘకాలం స్ట్రెస్ అనుభవిస్తున్న ఏ జీవైనా సరే కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ అనేది మెల్లమెల్లగా పడిపోతుంది, వేరే ఇన్ఫెక్షన్స్కి కూడా వీళ్ళు వల్నరబుల్ గురి అవుతారు అని చెప్తూ ఉంది అనమాట. ఎస్పెషలీ స్ట్రెస్ అనే టైంలో బాడీ ఒక అవుట్లుక్ అది చూసే విధానం కూడా మారిపోతుంది. కాబట్టి అది ఆ టైంలో మనము న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, స్లీప్ అనేవి సరిగ్గా అందచేయకపోతే మనం ఇట్లాంటి అనారోగ్యాలకి చాలా ఈజీగా గురి అవుతాం. మరి అట్లాగే తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరీక్షలకు ఎలా సన్నద్ధమయ్యే విధంగా చూడాలి? తల్లిదండ్రుల పాత్ర విద్యార్థుల పరీక్షలకు సన్నద్ధమయ్యే విషయంలో ఎంతవరకు ఉంటుంది? మీరు అన్నట్టు ఈ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనే వాక్యం వినంగానే మనం స్టూడెంట్స్ పైన వాళ్ళు స్టడీ టెక్నిక్స్ పైన ఫోకస్ పెడతాం, కానీ చాలాసార్లు మనం తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ అనేది మర్చిపోతూ ఉంటాం. జీవితంలో ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్, ఈ సమాజానికి ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి మంచి విలువలు నేర్పించాలి, సమాజానికి పనికొచ్చే వాళ్ళగా తీర్చిదిద్దాలి కూడా మనదే బాధ్యత అని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. ఎగ్జామ్స్లో రిజల్ట్స్ పైన ఒక్కటే ఫోకస్ చేస్తూ ఉంటాం. అండ్ పేరెంట్స్కి కూడా వాస్తవానికి ఇది చాలా కన్ఫ్యూజింగ్ టైం. నన్ను చాలాసార్లు పేరెంట్స్ అడుగుతారు, సార్ ఏం చెప్పాలి, చదవమంటే స్ట్రెస్ ఫీల్ అవుతానంటున్నారు, చదవద్దు అంటే అదేంటమ్మా నాన్న నా పైన మీకు భరోసా లేదా, నేను చదవలేను అనుకుంటున్నారా అని చెప్తుంటారు. ఏం చెయ్యాలి అని. పేరెంట్స్ అయితే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అసలు ఏం కావాలో మీరు గ్రహించండి, నేను చెప్పడం కాదు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి అంటే 2 ఇన్స్పైరింగ్ 2 మోటివేటింగ్ పదాలు చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్ పడుతున్నారంటే నాన్న ఏం కాదు, నేను నీ పక్కనే ఉన్నాను, నువ్వు చేయగలుగుతావు అని భరోసా ఇవ్వండి. వాళ్ళకి ఏ విధంగా వాళ్ళతో మనం మాట్లాడితే ఆ స్ట్రెస్ అనేది తగ్గించగలుగుతాం, కానీ స్ట్రెస్ పూర్తిగా పోకూడదు కూడా. ఆ స్ట్రెస్ అనేది ఎగ్జామ్ టైంలో నార్మలే, నేను అనుభవించాను, నువ్వు అనుభవిస్తున్నాం, దట్ ఈస్ ఆల్ రైట్ అని నార్మలైజ్ చేయగలగాలి అనే విషయం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. మనము ఎగ్జామ్ టైం ఎలా ప్రాసెస్ చేస్తున్నాము అనేది పిల్లలకి చాలా పెద్ద రోల్ మోడల్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా చూడాలి అనే పెద్ద విషయాన్ని కూడా ఈ టైంలో వాళ్ళకి నేర్పిస్తున్నాం ఇండైరెక్ట్గా అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. రిజల్ట్స్ కూడా లైఫ్లో ఒక చిన్న భాగమే. వాస్తవానికి గోల్డ్ మెడలిస్ట్ ఒక్కళ్ళే ఈ సమాజంలో హ్యాపీగా సక్సెస్ఫుల్గా బతకట్లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు సొసైటీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, మోస్ట్ సక్సెస్ఫుల్, మోస్ట్ రిచెస్ట్ పీపుల్ కూడా ఏవో 100 out of 100 మార్కులు అయితే రాలేదనేది వాస్తవం. సో ఇది ఒక్క ఈవెంట్తో మన పిల్లలు సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే ట్యాగ్ మాత్రం అని అందించకూడదు, కానీ వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత ఇట్లాంటి ఎన్నో ఎగ్జామ్స్ లైఫ్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎదుర్కొనే ధైర్యాన్ని మనం ఇచ్చే బాధ్యత ఉంది అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మరి అయితే కొంతమంది విద్యార్థులు అసలు పరీక్షలకి మొదటి నుండి సన్నద్ధం అవ్వకుండా పరీక్షలు స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. మరి అలాంటి విద్యార్థులకు మీరు అందించే సూచనలు ఎలా ఉన్నాయి? ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అన్నమాట. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసా సార్, పూర్తి కోర్స్ టైం అంతా చదవకుండా ముందర రోజు చదివితేనే ఇంజనీరింగ్ అంటారు సార్ అని కొంతమంది జోక్స్ వేస్తూ ఉంటారు స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. నేను అంటాను, ఒలింపిక్స్ రేస్లో పరిగెత్తాలి అంటే
ఆ రోజు నువ్వు గ్రౌండ్లో ఎంటర్ అవి పరిగెడుతూ ఉంటావా, ముందరి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా అని అడుగుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనము ఆ కోర్స్ అనేది ఆ ఎగ్జామ్తో ముడిపడి ఉందో అని చూస్తూ ఉంటామో మనకి మోటివేషన్ అనేది రాదు. స్టడీస్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఇంత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ యూత్ని పెట్టుకుంటూ కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఇంత ఎక్కువ ఎందుకున్నాయి? మంచి మంచి కాలేజెస్లో పాస్ అవుట్ అయినా కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అనే స్టేట్మెంట్స్ వాళ్ళు ఎందుకు పాస్ చేస్తున్నారు? ఎందుకంటే మన అవుట్లుక్ టువర్డ్స్ దీస్ ఎగ్జామ్స్ కరెక్ట్ కాదు కాబట్టి. మనము ఈ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ కోర్స్ ఆఫ్ టైంలో ఒక ఎంజాయబుల్ యాక్టివిటీగా మన కరికులం ద్వారా, పేరెంట్స్ అవుట్లుక్ ద్వారా, టీచర్ సపోర్ట్ ద్వారా ఒక క్రియేటివిటీ, ఇన్నోవేషన్ని మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేయలేమో ఇన్నోవేషన్ విషయంలో మనం చాలా వెనక్కి పడిపోతూ ఉంటాం. ఇట్లాంటి మేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి రివల్యూషన్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద జనాభా పెట్టుకొని కూడా మనలాంటి దేశాలు ఎంత ముందర అడుగు వేయలేకపోవడానికి కారణం కూడా మనకి ఉన్న అవుట్లుక్కే. సో ఇది స్టూడెంట్స్కి వచ్చిన ప్రాబ్లమే కాదు, ఒక సొసైటీగా మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి అని ఒక చెప్తున్నా. అయితే కొంతమంది విద్యార్థులు చూసినట్లయితే పరీక్షలకు వాళ్ళు మిగతా రోజులంతా కూడా చాలా జాలీగా గడిపేస్తూ, పరీక్షలప్పుడు కూడా అజాగ్రత్తగానే ఉంటూ, పరీక్షల్ని ఏదో చులకనగా చూస్తూ వాళ్ళు పరీక్షలు రాయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి విద్యార్థులు ఎలాంటి శ్రద్ధ చూపాలంటారు? పరీక్షల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపితే వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుందంటారు? సో ప్రత్యేకంగా ఎగ్జామ్ అనేది ఒక ఈవెంట్గా కాకుండా కోర్స్ మొత్తము ఎంత నేర్చుకున్నాను అనేది తెలుసుకోవడానికి ఈ ఎగ్జామ్ రాస్తున్నాను అనే యాటిట్యూడ్ వాళ్ళలో కలగాలి. అండ్ ఈ ఎగ్జామ్ అనేది నీ పక్కన వాడికి నీకు కంపారిజన్ కాదు, నేను ఎంత నేర్చుకున్నాను, ముందర ఎగ్జామ్ నుంచి ఇప్పటికి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాను అనేది ఒక సెల్ఫ్ కంపారిజన్లా ఉన్నంత వరకు ఎగ్జామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయని అర్థం చేసుకోవాలి మనం. ఎగ్జామ్కి సంబంధించిన ఆందోళనని ఎలా అధిగమించాలి? ఎగ్జామ్స్కి అంటే ముందు ఆందోళన లేకుండా ఒక స్ట్రెస్ ఫ్రీగా ఎగ్జామ్స్ని రాయడానికి వాళ్ళు ఎలాంటి సన్నద్ధత అవసరం అంటారు? సో జనరల్గా కూడా మనం ఎగ్జామ్ హాల్ ఎన్వైర్న్మెంట్, ఎగ్జామ్ హాల్ బయట ఎన్వైర్న్మెంట్ చాలా టెన్స్గా ఉంటుందన్నమాట. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందర పిల్లలు కూడా చాలా స్ట్రెస్డ్ అవుట్గా అలా పేజీలు తిప్పుతూ ఏదో ఇప్పుడే ఆ 2 ఏళ్ల కోర్స్ అంతా ఇప్పుడే చదవడం స్టార్ట్ చేశారు అన్నట్టు కనిపిస్తూ ఉంటారు. అండ్ చాలామంది వామిటింగ్స్ చేసుకుంటూ ఇట్లాగా కొంతమంది ఏడుస్తూ కూడా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. నేనేమంటానంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఆ 1 minute 2 minutes 5 minutes ఎగ్జామ్ ముందర చదివేది ఆ క్వశ్చన్లు రావాలి అని లేదు, వచ్చినా సరే మీరు ఎంత బాగా దాన్ని రీకాల్ చేసుకుంటారో అని లేదు. అండ్ ఆ 2-3 minutes చదివేది కూడా మిగతా సబ్జెక్ట్ ఏదైతే మీరు ముందర చదివారో దాన్ని కొన్నిసార్లు డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అసలు ఎగ్జామ్ ముందర ఇమ్మీడియట్లీ ఒక 1 hour 2 hours ముందర నా సజెషన్ ఏంటంటే మీరు ఏది చదవకుండా మైండ్ని కూల్గా పెట్టుకొని దయచేసి కొంచెం కడుపు నిండా ఏదైనా ఫుడ్ తినచ్చు. అసలు మరీ కడుపు నిండా తింటే నిద్ర వస్తుందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం తిని ఎగ్జామ్ ఇమ్మీడియట్గా వెళ్ళే ముందర మంచి హై గ్లూకోజ్ ఒక చాక్లెట్ లాంటి ఐటమ్ ఏదైనా తింటే వెంటనే ఎనర్జీ స్పైక్ వస్తుంది. ఆ ఎనర్జీతో మంచిగా ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత మీరు తిన్న ఇడ్లీనో వడానో అన్నము మెల్లగా దాని గ్లూకోజ్ రిలీజ్ చేసుకుంటూ ఆ 3 గంటలు మీకు కావాల్సిన ఎనర్జీ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. చాలా మంది ఎగ్జామ్ హాల్ ఎంటర్ అయ్యే ముందర ఎంత భయంగా ఉంటుందంటేనా సార్, అసలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే అస్సలు మొత్తం మర్చిపోతాను సార్ అంటారు. నేనంటాను ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే నీకు ఆ టాలెంట్ లేదనుకో, ఉన్నట్టు యాక్టింగ్ చేయి చాలు, ఆ టాలెంట్ నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటాను. సో ఒకసారి పట్టాభిరామ్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయం నేను ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఎగ్జామ్ హాల్కి ఎలా వెళ్ళాలనుకుంటున్నావు బాబు అని అడిగారు అనమాట. నేను అన్నాను సార్
కాన్ఫిడెంట్గా 2 జోబుల్లో చేతులు పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ కాన్ఫిడెంట్గా వెళ్దామని అనుకుంటున్నాను సార్ అని అన్నాను. కానీ నాకు అంత ధైర్యం లేదు సార్ అంటే ఆయన నవ్వి, అలాగే చెయ్యు, కాన్ఫిడెన్స్ నీ వెనకాల పరిగెత్తుకుంటూ రాకపోతే నన్ను అడుగు అన్నారు. చాలా ఫన్నీగా అనిపించిన అదే ఎక్సర్సైజ్ ఒక 2-3 టైమ్స్ ఎగ్జామ్ ముందర చేస్తే ఎంతో కాన్ఫిడెంట్గా వెళ్ళగలిగాం. ఇది నేను ఫ్రెండ్స్కి చెప్పడం తర్వాత వాళ్ళు కూడా నా వెనకాలే 2 చేతుల్లో పాకెట్స్లో పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ కాన్ఫిడెంట్గా ఒకరినొకరు గుద్దుకుంటూ ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళామన్నమాట. మరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పరీక్షల ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉన్నప్పుడు విద్యార్థులు పరీక్షల ఫలితాలు వెలువడే ముందు కానీ పరీక్షల ఫలితాలు వెలువడ్డ తర్వాత కానీ చాలా మానసికంగా ఆందోళన పడుతూ వాళ్ళకి కావాల్సిన ఫలితాలు రాకపోతే ఇంకా ఏదో జరిగిపోతుందని అనుకునే అవకాశం ఉంటుంది. మరియు కొంతమంది విద్యార్థులు అయితే ఆత్మహత్యల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి నివారించాలంటే వాటికి సంబంధించిన వివరాలను మా శ్రోతలకు అందిస్తారు. వాస్తవానికి ఎగ్జామ్ సీజన్ అయిపోగానే చాలా చోట్ల భారతదేశం అంతా కూడా చాలా పెద్ద ఫెస్టివల్ లాగా జరపడం కూడా చూస్తూ ఉంటాం. ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ ఎంత ఘనంగా చేస్తూ ఉంటామో చాలామంది కోచింగ్ సెంటర్స్లో కూడా అంతే ఘనంగా సెలబ్రేట్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఒకళ్ళు గెలిచారు అంటే ఖచ్చితంగా ఓటమిని ఎవరో ఒకళ్ళు చూసే ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. 2-3 రోజుల్లో ఎన్నో సూసైడ్కి సంబంధించిన న్యూసెస్ చూసి ఎంతో మంది మనసులు విరిగిపోయాయి. మళ్ళీ ఇంకోసారి కోలుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వం. ఒక బస్ స్టాప్ నుంచి మిస్ అయింది అని చెప్పి మనం అక్కడ కూర్చొని ఏడుస్తామా? చాలా సులభంగా ఇంకో బస్ కోసం వెతుకుతాం. లైఫ్లో కూడా ఇవన్నీ కూడా ఒక చిన్న ఆపర్చునిటీ మాత్రమే. ఎన్నో ఆపర్చునిటీస్ లైఫ్లో వస్తూ ఉంటాయి అనే విషయాన్ని తాత్కాలికంగా ఆ స్టూడెంట్స్ మర్చిపోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ని, సొసైటీని ఎలాగ ఫేస్ చేయాలో తెలియక ఈ టెంపరీ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ వెతుక్కుంటూ ఉంటారు. అండ్ ఈ టైంలో వాళ్ళకి సపోర్ట్ లేక చాలా మంది సూసైడ్స్ దాకా వెళ్తూ ఉంటారు. వాళ్ళ జీవితానికి ఒక కామా కాకుండా ఒక ఫుల్ స్టాపే పెడతారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సొసైటీ, వాళ్ళందరికీ కూడా అసలు ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక సొసైటీగా మనం నివారించడం మన చాలా పెద్ద బాధ్యత. ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా మన గవర్నమెంట్ 14416 1441 ఇది 24/7 హెల్ప్ లైన్గా నిర్మించి, అంటే ఎప్పుడైనా కాల్ చేయగానే ఒక కౌన్సిలర్ అందుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరు డీటెయిల్స్ అడగకుండా కాన్ఫిడెన్షియాలిటీ, ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వీళ్ళతో మాట్లాడుతూ ధైర్యం చెప్పడం కానీ, టిప్స్ చెప్పడం కానీ, ఇట్లాంటి తాత్కాలికమైన కష్టాల నుంచి బయటకి తీసుకురావడంలో చాలా వండర్ఫుల్గా ఈ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. పేరెంట్స్, పిల్లలు ఈ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ని నోట్ చేసుకోండి, దయచేసి వినియోగించండి. బంగారు జీవితాన్ని మనము ఈ ఎగ్జామ్ కోసము బలి చేయకుండా ఉండాలి. పిల్లలందరికీ కెప్టెన్ కూల్, MS ధోని ఎలా అయితే డిఫికల్ట్ టైమ్స్లో కూడా కూల్గా మెయింటైన్ చేసి 6లు కొడతారో, వికెట్లు తీస్తారో, మీరు కూడా కూల్గా వెళ్ళండి. మంచి ఫలితాలతో బయటకు వస్తూ ఉంటారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ గుడ్ లక్. మా ఆహ్వానాన్ని మా స్టూడియోకి ఇచ్చేసి మానసిక ఆరోగ్యాన్ని పరీక్షల సమయంలో ఎలా కాపాడుకోవాలి, అలాగే పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయాల్ని క్లుప్తంగా మా శ్రోతలకు వివరించినందుకు మా శ్రోతల తరఫున, ఆకాశవాణి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ టు అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.